మీ చేతిలో పేపర్ పెట్టినా అన్న చాలాసేపు అయ్యి పట్టుకున్నా. 1969లో పెద్ద శంకరయ్య అని ఇదే అబ్దుల్గంజ్లో జరిగిన కాల్పులో భాగంగా చనిపోయినాడు. కేసీఆర్ వాళ్ళ ఇంటికి పోయిందంట, కవిత వాళ్ళ ఇంటికి పోయిందంట, ఆఖరికి మీ ముఖ్యమంత్రిని మీ మంత్రిని కూడా కలిశారట. ఇప్పటి వరకు ఈ కుటుంబానికి న్యాయం జరగదంట. ఏం సమాధానం చెప్తారు ఒక ఉద్యమకారుడిగా? అట్లీస్ట్ ఇలాంటి వాళ్ళకన్నా న్యాయం చేయాల్సి 100% చేయాలి. లేకపోతే నేనేమంటున్నా అంటే వాళ్ళ ఆత్మలు క్షోభిస్తాయి. నిజంగా ఒక మాట అంటారు కదా తెలంగాణలో ఉంటుంది, ఉసురు తలుసు అంటారు, ఆ ఉసురు తలుస్తుంది. నేనేమంటున్నా అంటే ఇది కేసీఆర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఇది గత ప్రభుత్వంలోనే న్యాయం జరగాలి వాస్తవంగా. నేను అదే అంటున్నాను, ఇంతకుముందు చెప్పింది అదే. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురిగాబడ్డ బిడ్డలు కుటుంబాలు ఇప్పటికీ ఉన్నాయి. ఇది సాక్ష్యం దానికి. ఈ కుటుంబము గత ప్రభుత్వంలో నిరాదరణకు గురైంది. ఇది కేసీఆర్ కు కలిసిండు, కవిత పోయిందాలింటికి, ఉద్యమకారుడికి ఏదండ అనే పేపర్లో వచ్చింది. కొంతమంది లెటర్లు రాసిర్రు. కేటీఆర్ గారి లెటర్ కూడా ఎవరు కేసీఆర్ కి రాసింది. ఇది కవిత రాసిన లెటరే వైరల్ అవుతుంది ఈ మధ్యలో. మరి కేటీఆర్ గారు రాసిన లెటర్ కూడా వైరల్ కావాలి కదా. కేటీఆర్ గారు స్వయంగా తండ్రి గారికి రాసిన లెటర్, ఇది ముఖ్యమంత్రికి రాసిన లెటరు. ఈ కుటుంబానికి న్యాయం చేయాలి, అమరవీరుల కుటుంబాలలో గుర్తించాలని చెప్పేసి. ఇది జరగలేదు. సరే గత ప్రభుత్వంలో జరగలేదు, ఈ ప్రభుత్వంలో జరగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. కేటీఆర్ ట్వీట్ చేసింది అన్నట్టు.